హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రోగ్రామింగ్ విత్ ఆర్ఎస్. ఈరోజు నేను ఒక గ్రేట్ యాప్ గురించి చెప్పబోతున్నానండి మీకు. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద యూస్ఫుల్ ఫర్ వీడియో కాన్ఫరెన్సింగ్. సో వీడియో కాన్ఫరెన్సింగ్లో మెయిన్గా చాలా యాప్స్ ఉన్నాయండి. సో డెస్క్టాప్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. సో అందులో మేజర్ పీపుల్ ఆర్ యూజింగ్ దట్ ఈస్ జూమ్ యాప్. ఈరోజు నేను ఈ జూమ్ యాప్ గురించి చెప్పబోతున్నాను. ఇది వీడియో కాన్ఫరెన్సింగ్కి, వెబ్ కాన్ఫరెన్సింగ్కి యూజ్ చేస్తారండి. సో వై ఇట్ రిక్వైర్స్, దేనికి ఇది కావాలి అంటే, మన సిస్టమ్ మీద కూర్చొని కానీ మన ఫోన్ మీద మన ఫోన్ ఇన్ఫర్మేషన్ కానీ షేర్ చేయాలనుకోండి, దెన్ వీ కెన్ యూజ్ దిస్ యాప్ అండి. ఈ అప్లికేషన్ మనం యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను ఈ సిస్టమ్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ని వేరే వాళ్ళతో షేర్ చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని వేరే వాళ్ళతో మనం పక్కనే కూర్చున్నట్టుగా మాట్లాడుకోవచ్చండి. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేట్ యాప్. అంటే చాలా ఉన్నాయండి, స్కైప్, ఎనీ డెస్క్, చాలా రకాల యాప్స్ ఉన్నాయి. బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాప్ ఇస్ జూమ్. సో ఈరోజు నేను జూమ్ గురించి చెప్తున్నాను. సో లెట్ us start how to download. So how to download and how to set up this Zoom app. So very interesting untadandi. So if you want to know this information till the end of the video, please don't miss it. And if you know that this information, please share this information with your friends. మీ ఫ్రెండ్స్ కూడా ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే మీరు ఈ యాప్ గురించి ఇన్ఫర్మేషన్ని షేర్ చేయొచ్చండి. సో లెట్ us start how we can start. సో దీనికి మనం గూగుల్లో జూమ్ అని టైప్ చేయాలండి. జూమ్ అని టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మనం జూమ్ ఈ లింక్ అనేది ఓపెన్ అవుతుంది. సో జూమ్ అని ఎంటర్ చేయగానే నౌ వీ విల్ హ్యావ్ ద డౌన్లోడ్. ఈ డౌన్లోడ్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. డౌన్ మీద క్లిక్ చేయగానే సో అది డౌన్లోడ్ అయిపోతుందండి. సో నౌ వీ హ్యావ్ ద జూమ్ installer.exe. దీని మీద ఇది పూర్తిగా డౌన్లోడ్ అయిన తర్వాత సింగిల్ క్లిక్ కొట్టాలండి. దెన్ ద జూమ్ యాప్ విల్ బి ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ సిస్టంలో ఇన్స్టాల్ అవుతుంది. సో ఇక్కడ మనం రన్ చేయాలండి. రన్ చేయగానే ఆటోమేటిక్గా అది ఇన్స్టాలేషన్ అవుతుంది. సో ద ఇన్స్టాలర్ విల్ కమ్ హియర్. ఇనిషియల్ ఓకే. సో ఫస్ట్ టైం ఏంటంటే సైన్ ఇన్, అదర్వైజ్ జాయిన్ ఇన్ మీటింగ్. మనం ఫస్ట్ టైమర్స్ కాబట్టి సైన్ ఇన్ చేసుకుంటాము. సో ఇక్కడ మీరు ఈ మూడిట్ని యూజ్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చండి. సైన్ ఇన్ విత్ ఫేస్బుక్, సైన్ ఇన్ విత్ గూగుల్. సో ఐఎమ్ సైనింగ్ విత్ గూగుల్. సో నాకున్న అకౌంట్లో నేను లాగిన్ అవుతున్నాను. రైట్. సో ఇక్కడ నేను ఓపెన్ యూఆర్ఎల్ జూమ్ లాంచర్ అని క్లిక్ చేస్తే, సో ఏదైతే మనం ఈఎక్సీ ఫైల్ ఓపెన్ అయిందో దాన్ని అంటే రన్ చేసాము అప్లికేషన్, ఆ అప్లికేషన్లో రన్ అవుతుందండి. సో ఇట్ ఈస్ బెటర్ టు యూజ్ దట్ లింక్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. సో న్యూ మీటింగ్ అనేది ఉంది, జాయిన్ అనేది ఉంది, షెడ్యూల్, స్క్రీన్ షేర్. ఇప్పుడు నాకు కొత్త మీటింగ్, నేనే ఒక మీటింగ్ని క్రియేట్ చేయాలి. సో మీరు ఎట్లా ఇప్పుడు బయట వెళ్ళలేరు కాబట్టి మీటింగ్ పెట్టుకోవచ్చు అండి. సో మీటింగ్ గురించి మాట్లాడుకోవచ్చు. మీరు కావాలంటే సిస్టమ్ మీద షేర్ చేసుకోవచ్చు. ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా పక్కన కూర్చొని మాట్లాడుకొని మీరు సిస్టమ్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ న్యూ వీడియో స్టాప్ అయిపోతుంది. సో నా ఇట్ ఈస్ బీన్ స్టాప్. ఓన్లీ ఇక్కడ నా ఆడియో రన్ అవుతుంది చూడండి. ఆడియో ఈజ్ రన్నింగ్, ప్లేయింగ్. సో ఇట్ ఈస్ అ మైక్రోఫోన్. సో ఇక్కడ మనం చాట్ చేసుకోవచ్చు. సో హాయ్ అని చెప్పి అది మనకి సో ద మెసేజ్ వస్తుంది, అందరికీ వెళ్తుంది. సపోజ్ ఏదైనా ఫైల్ షేర్ చేయాలంటే ఫైల్ షేర్ చేసుకోవచ్చు, అందరికి పంపించుకోవచ్చు. సో నెక్స్ట్ వీ హ్యావ్ నేను రికార్డ్ చేసుకోవచ్చు. వన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ రియాక్షన్స్, మనం చప్పట్లు కొట్టడం, క్లాప్. ఇది అంటే ఇక్కడ మేనేజ్ పార్టిసిపెంట్స్, మనకి ఎవరెవరు కనెక్ట్ అయ్యారు ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఉంటుందండి. సో నౌ ఐఎమ్ కనెక్టెడ్. ఎంతమంది కనెక్ట్ అయ్యారనేది ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వస్తుందండి. లేదు, ఎవరు లేరు. నేను ఇన్వైట్ చేయాలి. సో ఐ కెన్ ఇన్వైట్. సో ఈ యూఆర్ఎల్ని కాపీ యూఆర్ఎల్ని క్లిక్ చేసిన తర్వాత సో ఐ కెన్ ఇన్వైట్ టు ఎంతమందికైనా ఇన్వైట్ చేయొచ్చు. సో ఎట్లా అంటే ఈ కాపీ చేసిన తర్వాత మీరు ఎక్కడైనా పేస్ట్ చేసుకోవచ్చు అండి. సో ఇప్పుడు నేను చూడండి, లైక్ నోట్ ప్యాడ్లో నేను పేస్ట్ చేస్తున్నాను, Ctrl+P. సో ఈ యూఆర్ఎల్ ఏదైతే ఉందో మీరు వాట్సాప్లో కానీ సపోజ్ మీ మెసేజ్ కానీ ఎవరికైనా మెసేజ్ చేసినా సరే ఈ యూఆర్ఎల్ని క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఈ మీటింగ్లోకి వచ్చి వచ్చేస్తారండి. సో ఈ మీటింగ్లో వచ్చి జాయిన్ అవుతారు. సో బట్ ఇన్వైటింగ్ అంటే పిలవడం,
మన మీటింగ్లో వచ్చి జాయిన్ అవ్వమని చెప్పి జస్ట్ ఇన్వైట్ చేయడం. ఒక్కసారి ఇన్విటేషన్ పంపించిన తర్వాత వాళ్ళు క్లిక్ చేశారంటే వాళ్ళు ఇక్కడికి వచ్చేస్తారండి. సో దే విల్ జాయిన్ దిస్ మీటింగ్ అండ్ దే ఆర్ ఏబుల్ టు వ్యూ యువర్ స్క్రీన్. ఈ స్క్రీన్ మొత్తాన్ని వాళ్ళు చూడగలుగుతారు. సో ఇప్పుడు వాళ్ళకి బై డిఫాల్ట్ ఈ స్క్రీన్ కనబడుతూ ఉంటుందండి. సో ఐ డోంట్ వాంట్ టు యూస్ దిస్ స్క్రీన్. నేను నా డెస్క్టాప్ని షేర్ చేద్దాం అనుకున్నాను. నేను టోటల్ స్క్రీన్ని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు. టోటల్ స్క్రీన్ని నేను షేర్ చేస్తున్నాను. టోటల్ స్క్రీన్ ఈ మొత్తం స్క్రీన్ మొత్తాన్ని షేర్ చేయాలంటే షేర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ నాకు ఓన్లీ ఒక అప్లికేషన్ మాత్రమే షేర్ చేయాలి. సో క్రోమ్ ఒకటే షేర్ చేయాలి. నేను అలా అయినా షేర్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మీటింగ్లో ఉన్నారు, నేను జాయిన్ అవ్వాలి. ఐ కెన్ జాయిన్. సో బై క్లికింగ్ హియర్ ఒక ఐడి అడుగుతుందండి. ఆ ఐడిని ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా జాయిన్ అయిపోతారండి. సో ఆ మీటింగ్ ఐడి ఉంటుంది, ఆమె ఏదైతే పర్సనల్ లింక్ ఇందాక నేను లింక్ ఇచ్చాను కదా, అలాంటి లింక్ ఇక్కడ మీరు పేస్ట్ చేసేసి జాయిన్ అని కొట్టగానే జాయిన్ అయిపోతారు వాళ్ళ మీటింగ్లోకి. లేదు ఇంకా నేను ఐ వాంట్ టు షెడ్యూల్ ఏ న్యూ మీటింగ్. రేపు నేను ఒక మీటింగ్ని షెడ్యూల్ చేయాలనుకున్నాను. సో టుడే ఇస్ 12th and tomorrow is 13th. So I want to share a meeting. So I want to share this meeting like at రేపు 11 గంటలకి మార్నింగ్ ఒక 30 minutes పాటు షెడ్యూల్ చేయాలనుకుంటున్నాను. ఈవెన్ ఐ కెన్ షెడ్యూల్ గూగుల్ క్యాలెండర్లో నేను ప్లేస్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే అదర్ క్యాలెండర్లో ప్లే చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఐ కెన్ ఇది షెడ్యూల్ చేయగానే మన గూగుల్ అకౌంట్లోకి లాగిన్ అయిపోతుందండి. లాగిన్ అయిపోయి మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో ఇంకొక మీటింగ్ ఉంది, ఆ మీటింగ్లో మీరు జాయిన్ అవ్వాలని చెప్పి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. సో ఇట్ విల్ అలో టు గో టు దట్ పర్టికులర్ గూగుల్ అకౌంట్లోకి అంటే అకౌంట్లో లాగిన్ అవుతుంది అండ్ ఇట్ విల్ సేవ్ ఇన్ టు దట్ పర్టికులర్ టైం. ఆ టైంలో మీకు మీటింగ్ ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి. సో వెన్ ఎవర్ యూ క్లిక్ ఆన్ దట్, సో ఇది ఒక 30 minutes బిఫోర్ మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది, మీకు మీటింగ్ ఉంది, సో యూ హ్యావ్ టు అటెండ్ దట్ పర్టికులర్ మీటింగ్ అన్నట్టుగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఈవెన్ ఇప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి షేర్ చేయాలనుకున్నాను, నాకు మీటింగ్ ఉంది అని, ఆ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయొచ్చు. సో దట్ దే విల్ గెట్ రిమైండర్ అండ్ ఆల్ విల్ మీట్ at that particular time. So I want to share this information with all and please share this information to all if anybody needs, and please subscribe my channel and please click on the notification button for for my upcoming videos. So next నేను ఇంకొక యాప్ గురించి చెప్పబోతున్నాను. ఈ జూమ్లో అయితే ఇట్స్ ఫర్ 45 minutes ఫ్రీ ఉంటుందండి. నెక్స్ట్ ఇంకొక మంచి యాప్ చెప్పబోతున్నాను నేను మీకు. సో ఇట్ ఈస్ టోటల్లీ ఫ్రీ టిల్ 2021. ఇట్ ఈస్ ఫ్రీ. లైక్ ఈ 2020లో మీరు బాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు నో దట్ ఇన్ఫర్మేషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.